మన ఇండియా యొక్క ఒక డిఫెన్స్ ఇంపోర్ట్స్కి సంబంధించి మన ఇండియా పొజిషన్ ఎలా ఉందనేది చూస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ మధ్య ఒకటి చూడండి సిప్రి అనేటువంటి ఒక సంస్థ ఉంది ఇంటర్నేషనల్ వైజ్. చూడండి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిప్రి అంటున్నాం. సో వాళ్ళ యొక్క రిపోర్ట్ ప్రకారం మనం చూస్తే ఇండియాస్ ఆర్మ్స్ ఇంపోర్ట్స్, ఓకే, దిగుమతుల పరంగా మనం ఆలోచిస్తే క్లియర్గా చూడండి మన ఇండియా ఎక్కువగా, సో ఈ మధ్య కాలంలో చూడండి 2018 నుంచి 2022 మధ్యలో చూస్తే ఎక్కువగా మనకి రష్యా కొంతవరకు సప్లై చేసిందని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా రష్యా అంటున్నాం, యుఎస్ఏ లేదు. రష్యా తర్వాత ఫ్రాన్స్ ఉంది, తర్వాత యుఎస్ఏ ఉంది. సో మెయిన్ మనకి డిఫెన్స్ సంబంధించినటువంటి ఆర్మ్స్ అనేది, ఓకే, మనకు ఆయుధాలు అనేది ఎక్కువగా మనం ఏ దేశం నుంచి దిగుమతి చేసుకున్నాం అంటే లాస్ట్, ఓకే, ఈ మధ్య వచ్చినటువంటి రిపోర్ట్లు అంటే చూడండి 2018 2022 మధ్యలో మనం చూస్తే క్లియర్గా, ఓకే, రష్యా నుంచి మనం ప్రధానంగా ఎక్కువగా రిపోర్ట్లో కనిపిస్తుంది ఎక్కువగా ఆర్మ్స్ ఇంపోర్ట్ చేసుకున్నట్లు. అదేవిధంగా ఇక్కడ చూడండి క్లియర్గా వరల్డ్ పొజిషన్లో మనం చూస్తే ఇలాంటి ఆయుధాలను దిగుమతి చేసుకున్నటువంటి కంట్రీస్ లిస్ట్లో మనం చూస్తే ప్రపంచంలో క్లియర్గా మన దేశం అనేది చూడండి లాస్ట్ 4 సంవత్సరాల్లో టాప్లో నిలిచిందని మనం చెప్పుకోవచ్చు. చూడండి, సో ఓల్డ్ టాప్ 10 ఆర్మ్స్ ఇంపోర్టర్స్లో మనం చూస్తే ఇండియా అనేది క్లియర్గా కనిపిస్తుంది. 2018 నుంచి 2022 మధ్యలో క్లియర్గా చూడండి భారతదేశం టాప్లో ఉంది. మన తర్వాత సౌదీ అరేబియా ఉంది, తర్వాత ఖతార్ అనేది ఉంది, తర్వాత ఆస్ట్రేలియా, చైనా, ఓకే, ఈజిప్ట్, ఇలా మనం చూసుకుంటూ వెళ్తే పాకిస్తాన్ అనేది ఎక్కడో ఉంది బేసికల్గా మనం చూస్తే, ఓకే, 7th ప్లేస్లో ఉంది క్లియర్. ఎనీహో ఆర్మ్స్ ఇంపోర్ట్స్ పరంగా మనం చూస్తే వరల్డ్లో టాప్లో మనం ఉన్నామని మనం చెప్పుకోవచ్చు. ఎనీహో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే దానికి, ఓకే, జాగ్రత్తగానే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీటిని కొనుగోలు చేస్తుంది, దిగుమతులు చేసుకుంటున్నాం. సో ఇది సరిపోతుందా? సో ఎంతవరకు మనం ఇలా పక్క దేశాల యొక్క ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అవ్వాలి? ఓకే, వాళ్ళు డెవలప్ చేసినటువంటి టెక్నాలజీస్ని మన దేశంలోకి ఎన్ని రోజులని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాం? సో దీన్ని ఆలోచించి క్లియర్గా ఈ మధ్య కాలంలో ఇండిజినస్ టెక్నాలజీస్ మీరు వినేమని అంటారు, ఆత్మ నిర్భర్ భారత్, క్లియర్గా మనం చూస్తే, ఓకే, ఇలాంటి మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్స్ ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత మనకు ప్రత్యేకంగా ఇండిజినస్ టెక్నాలజీస్, ఓకే, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని మన ఇండియాలో ప్రమోట్ చేస్తున్నాం. సో ప్రతి రంగంలో, ఓకే, స్పేస్ టెక్నాలజీ అనుకోండి, డిఫెన్స్ టెక్నాలజీ అనుకోండి, బయోటెక్నాలజీ అనుకోండి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఎనర్జీ టెక్నాలజీ, ఏ రంగంలో తీసుకున్నా కూడా కొంతవరకు ఇండిజినస్ టెక్నాలజీస్ని ప్రమోట్ చేస్తున్నాం. ప్రత్యేకంగా మనం చూస్తే మన సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో కూడా ఉంటుంది ప్రత్యేకంగా ఇన్నోవేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ అంటున్నాం ఇండైరెక్ట్గా మనం చూస్తే. సో ఇన్నోవేషన్ని కూడా మనం ప్రమోట్ చేస్తున్నాం, అంటే కొత్తగా ఆలోచించి కొత్త వాటిని క్రియేట్ చేయాలి. మన దగ్గర ఉన్నటువంటి రీసోర్సెస్ని బేస్ చేసుకొని కొత్త వస్తువుల్ని మనం క్రియేట్ చేయగలగాలి. అదే దాన్నే మనం ఇన్నోవేటివ్ థింకింగ్ అని మనం చెప్పొచ్చు. ఇన్నోవేషన్ ప్రదర్శించడం, ఓకే, మనం కొత్తగా ఆలోచించాలి, కొత్త వస్తువుల్ని క్రియేట్ చేయాలి, దానివల్ల సమాజానికి మంచి జరగాలి, ఇదే దాని ఉద్దేశం అని మనం చెప్పుకోవచ్చు ఇన్నోవేషన్ అంటే క్లియర్గా మనం చూస్తే. ఎనీహో మనకి ఇండిజినస్ టెక్నాలజీస్ని ప్రమోట్ చేసేటువంటి భాగంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డిఫెన్స్ సెక్టార్లో కొంతవరకు సక్సెస్ఫుల్గా మూవ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు, సక్సెస్ఫుల్గా. సో ఎందుకంటే మనకు దాదాపుగా మనకి సంబంధించిన డిఫెన్స్ రంగానికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్లో మనకు చూస్తే ఇండియాలో సో 80% ఆఫ్ కోర్స్ గవర్నమెంట్ ఓనుడ్ కంపెనీస్ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. క్లియర్గా మనం చూస్తే 80% అనేది దాదాపుగా గవర్నమెంట్ ఓనుడ్ ఒకే కంపెనీస్ అంటున్నాం క్లియర్గా మనం చూస్తే. ఎనీహో ప్రైవేట్ సెక్టార్ని కూడా ఇండైరెక్ట్గా కొంతవరకు ప్రమోట్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. డొమెస్టిక్ ఇండస్ట్రీస్, ఓకే, స్వదేశీయంగా అంటున్నాం. సో డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని డిఫెన్స్ రంగంలో కూడా కొంతవరకు ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేస్తుందని మనం చెప్పుకుంటున్నాం. ఓకే, ఎనీహౌ మనకి మన భారతదేశం పొజిషన్ అనేది ఈ విధంగా ఉంది అనేది నేను ఇక్కడ మీకు క్లియర్గా నేను మీకు ఇండికేట్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనం ఏం చూసాం, అసలు డిఆర్డిఓ ఎలా ఏర్పడింది అనేది మనం చూసాం ఎప్పుడో 1958లో. ఓకే, ప్రజెంట్ మన ఇండియాలో ఈ డిఫెన్స్ సంబంధించి కొంత ఇంపార్టెంట్ థింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఓకే, ఇంపోర్ట్స్ పరంగా మనం ఏ విధంగా ఉన్నామనేది చెప్తున్నాం. సో ఈ విధంగా మనకు చూస్తే కొంతవరకు మనకి టాప్లో ఉన్నామనేది అర్థమవుతుంది క్లియర్గా మనం చూస్తే. దీన్ని అర్థం చేసుకుంటే ఈ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ని కొంతవరకు మనకి మినిమైజ్ చేస్తూ మన ఇండియాలోనే మనకు అవసరమైనటువంటి వస్తువుల్ని తయారు చేసుకునే విధంగా ఉండాలి. దాన్నే అంటున్నాం ఇండిజినస్ టెక్నాలజీస్ని ప్రమోట్ చేసే విధంగా మూవ్ అవుతుంది క్లియర్గా మనం చూస్తే. మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో చూడండి మనం తేజాస్, ఓకే, లైట్ కాంబాట్ ఫైటర్ జెట్ అంటున్నాం, తేలికపాటి యుద్ధ విమానం, ఓకే, లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, తేలికపాటి యుద్ధ విమానం అంటున్నాం తేజాస్, అది మన ఇండిజినస్ టెక్నాలజీస్తో డెవలప్ చేస్తుంది. అదేవిధంగా ఐఎన్ఎస్ విక్రాంత్, ఓకే, ఈ మధ్యకాలంలో మనకి ఫైటర్ జెట్స్ని క్యారీ చేసేటువంటి ఒక షిప్ మనం చూస్తే వార్షిప్ అనేది
ఐఎన్ఎస్ విక్రాంత్, అది కూడా మనం ఇండిజినస్ టెక్నాలజీ ద్వారా మనం డెవలప్ చేసింది. అదేవిధంగా మనం ప్రత్యేకంగా మనం చూస్తే ఓకే, ఇలా మనకి ప్రతి ఏరియాలో సో డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి క్లియర్గా మనకి ప్రతి ఏరియాలో ఇండిజినస్ టెక్నాలజీస్ని మనం ప్రమోట్ చేస్తున్నాం. సబ్మెరైన్స్ విషయంలో చూడండి, ఐఎన్ఎస్ అరిహాంత్ అన్నాం క్లియర్గా మనం చూస్తే. సో ఐఎన్ఎస్ అరిహాంత్ అది కూడా మనం న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ అంటున్నాం. ఓకే, మనకు అణుశక్తితో నడిచేటువంటి సబ్మెరైన్, అది కూడా ఇండిజినస్ టెక్నాలజీతో మనం డెవలప్ చేసాం. ఇలా ప్రతి ఒక ఆర్మీ విషయం, ఇండియన్ ఆర్మీ విషయంలో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విషయంలో, నేవీ విషయంలో ప్రతి దాంట్లో మనకి ఇండిజినస్ టెక్నాలజీస్ని ఇంటిగ్రేట్ చేసేదానికి ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ క్లియర్లీ. సో ఎనీహౌ మనకి డిఆర్డిఓ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కడెక్కడ ఉందో దాన్ని కొంతవరకు టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్లో మనం అబ్జర్వ్ చేస్తూ వెళ్ళాలి ఫ్రెండ్స్ క్లియర్లీ. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ డిస్కషన్లో భాగంగా ఫస్ట్ ఓకే మనకి యాక్చువల్గా లాస్ట్లో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటున్నాం కదా, దీని గురించి తెలుసుకునే ముందర అఫ్కోర్స్ దాని గురించి తెలుసుకునే ముందర ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, సో ఫస్ట్ టాపిక్కే మంది ఓకే మిసైల్స్ క్షిపణులు అంటున్నాం. మన టాపిక్కే ఫస్ట్ ఇక్కడ చూడండి క్లియర్గా. ఓకే మనం ఏదన్నా మనం ఏదన్నా ప్రయోగించాలంటే ఖచ్చితంగా ఎక్స్ప్లోజివ్స్ని శత్రు దేశాలపైన, శత్రు మూకల పైన ప్రయోగించాలంటే మనకి ప్రధానంగా ఏం కావాలంటే అది భూమి ల్యాండ్ పై నుంచి కానివ్వండి, వాటర్ పై నుంచి కానివ్వండి, లేదా ఎయిర్ నుంచి కానివ్వండి, మనకు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది అంటే క్షిపణులని మనం చెప్పుకోవచ్చు. ఆ క్షిపణులు అనేది ఇండియన్ ఆర్మీ వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో అఫ్ కోర్స్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, అదేవిధంగా నేవీ వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు. బేసికల్గా మనం చూస్తే ఈ క్షిపణి వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మనలాంటి కంట్రీస్కి. మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, అఫ్ కోర్స్ పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి, చైనా దగ్గర ఉన్నాయి. సో న్యూక్లియర్ వెపన్స్ని క్యారీ చేయాలన్నా కూడా మనకి మిజైల్స్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయని మనం చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్నటువంటి మిజైల్స్ని బేస్ చేసుకొని మనం మాట్లాడితే ఇక 2 రకాల మిజైల్స్ గురించి మనకు కొంతవరకు క్లారిటీగా మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఒకటి ఏమంటున్నాం ఇక్కడ చూడండి, నేను ఇక్కడ రాస్తున్నా చూడండి, బ్యాలిస్టిక్ మిజైల్స్ అంటున్నాం. ఇంకొకటి మనకి క్లియర్గా క్రూయిజ్ మిజైల్స్ అంటున్నాం. బ్యాలిస్టిక్ మిజైల్స్, క్రూయిజ్ మిజైల్స్. ఈ మధ్య కాలంలో వీటి డిఫరెన్సెస్ పైన కూడా క్వశ్చన్స్ అనేది డిజైన్ చేసి అడుగుతున్నారు. మీరు జాగ్రత్తగా గమనించాలి ఫ్రెండ్స్. యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్లే మనకి ఇక్కడ ప్రామాణికం అని చెప్తున్నాను నేను. సో నా డిస్కషన్ కూడా కొంతవరకు నేను యూపీఎస్సీ ప్రిలిమ్స్ని బేస్ చేసుకొని మీకు ఇక్కడ నేను బిట్లు అనేది మీకు చెప్తూ ఉంటా. ఇక్కడ చూడండి, ఫస్ట్ మిజైల్స్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి ఫండమెంటల్ డైమెన్షన్స్ అనేది తెలిసి ఉండాలి. అసలు బ్యాలిస్టిక్ క్షిపణి ఎలా ఉంటుంది, క్రూయిజ్ క్షిపణి ఎలా ఉంటుంది, దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, అది ఎలా పనిచేస్తుంది, ఇది తెలుసుకున్న తర్వాత మనం ఫర్దర్గా మూవ్ అవ్వాలి. ఇక్కడ మనం ఎప్పుడో చిన్నప్పుడు ఫిజిక్స్లో పరావలయం అనేది మనం చదివింటాం. ఇలా చూడండి, పారాబోలిక్ పాత్, దీన్నే నేను తెలుగులో ఏమంటున్నా అంటే పరావలయము అంటున్నాం క్లియర్గా. సో ఏ మిజైల్ అయితే ఇలా పారాబోలిక్ పాత్, దీన్నే మనం ప్రొజెక్టైల్ మోషన్ అని కూడా మనం చెప్పొచ్చు. ప్రొజెక్టైల్ మోషన్ ఇలా మూవ్ అవుతూ ఉంటుంది అనుకో. ఒక మిజైల్ కనుక ఇలా మూవ్ అవుతూ ఉంటే ఈ పాత్ను ఫాలో అవుతుంటే అది చూస్తానే, ఆ పాత్ని చూస్తానే మనం అది బ్యాలిస్టిక్ మిజైల్స్ అని మనం చెప్పవచ్చు క్లియర్గా. ఇదొక ప్రాపర్టీ క్లియర్గా మనం చూస్తే బ్యాలిస్టిక్ మిజైల్స్ అనేది ఇలా ప్రొజెక్టైల్ మోషన్ని ఫాలో అవుతుంటాయి, పారాబోలిక్ పాత్ని ఫాలో అవుతుంటాయి, పరావలయంలో అవి మూవ్ అవుతూ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇది అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి టాప్ లేయర్స్, మనందరికీ తెలిసిన విషయమే. అట్మాస్ఫియర్లో లేయర్స్ మనకు చూస్తే కింద ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, తర్వాత మనకి థర్మోస్ఫియర్, ఎక్సోస్ఫియర్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం క్లియర్గా మనం చూస్తే. ఇక్కడ చూడండి, మనకి అట్మాస్ఫియర్లో ఇది ఇలా మూవ్ అవుతూ ఇలా మ్యాక్సిమం హైట్కు రీచ్ అవుతుంది. మ్యాక్సిమం హైట్కి రీచ్ అయ్యేటువంటి ప్రాసెస్లో, గరిష్ట ఎత్తుకు రీచ్ అయ్యేటువంటి ప్రాసెస్లో అట్మాస్ఫియర్ టాప్ లేయర్స్ వరకు అది మూవ్ అవుతుంది. అంటే అంత ఎత్తుకు అది మూవ్ అయ్యేటువంటి ప్రాపర్టీ ఉంది క్లియర్గా మనం చూస్తే. సో బ్యాలిస్టిక్ మిసైల్స్, ఈ పేరు మీరు వినే ఉంటారు, ఖండాంతర క్షిపణులు. చూడండి,
ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్. ఓకే, ఇంటర్ కాంటినెంటల్, ఖండాల నుంచి ఖండాలు దాటుతుంది అంటున్నాం ఇండైరెక్ట్ మనం చూస్తే. సో ఎప్పుడైతే ఏ బ్యాలిస్టిక్ మిజైల్కి 5,500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలుగుతుందో, నేను ఏమంటున్నా ఇక్కడ 5,500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలుగుతుందో అలాంటి వాటిని మనం ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ అనొచ్చు. సో ఈ ప్రాపర్టీ, ఓకే, ఇది ఇంకొక ప్రాపర్టీ అంటున్నాం. ఇది ప్యూర్లీ ఎలా పనిచేస్తుందంటే గ్రావిటీని ఆధారంగా పనిచేస్తుంది. ఓకే, గురుత్వాకర్షణ శక్తి, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా ఈ బ్యాలిస్టిక్ మిజైల్స్ అనేది కొంతవరకు దీన్ని ఉపయోగించుకుంటూ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. సో స్టార్టింగ్లో దీని డిజైన్ అనేది ఎలా ఉంటుందంటే, ఈ మిజైల్ డిజైన్ అనేది ఒక నార్మల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్, ఓకే, లాంచ్ వెహికల్ డిజైన్ మాదిరి మనం చదివే ఉంటాం స్పేస్ టెక్నాలజీలో. మనం చూస్తే అఫ్కోర్స్ స్పేస్ టెక్నాలజీలో మనం చూసే ఉంటాం. సో చూడండి, అక్కడ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అంటే ఒక పిఎస్ఎల్వినో జిఎస్ఎల్వినో ఇమాజిన్ చేసుకోండి, ఒక స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని ఇమాజిన్ చేసుకోండి. వాటి డిజైన్లో ఎలా స్టేజెస్ ఉంటాయో, స్టేజ్ 1, స్టేజ్ 2 ఇలా ఎలా మనం చూస్తూ ఉంటామో వీటిని కూడా అలాగే యూజ్ చేస్తూ ఉంటాం. ఒక లాంచ్ వెహికల్, శాటిలైట్ లాంచ్ వెహికల్లో ప్రొపెల్లెన్స్ ఎలా యూజ్ చేస్తుంటామో వీటిని కూడా అలా స్టేజెస్ మాదిరి, ఓకే, స్టేజెస్ మాదిరి డిజైన్ చేస్తుంటాం. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఓకే, జనరల్గా వీటిని న్యూక్లియర్ వార్ హెడ్స్, ఓకే, న్యూక్లియర్ వార్ హెడ్స్ అంటున్నాం. చూడండి, న్యూక్లియర్ వార్ హెడ్స్, ఓకే, అణ్వాయుధాలను ప్రయోగించేదానికి ఇవి పర్ఫెక్ట్గా మనకు పనికొస్తాయని మనం చెప్పుకోవచ్చు. దీనికి ఒక జస్ట్ ఒక లేమ్యాన్ టెర్మినాలజీలో మనం అనుకున్నట్లయితే జనరల్గా న్యూక్లియర్ వెపన్స్ అనేది కొంత డిస్టెన్స్ అనేది మూవ్ అవ్వాలి. సో ఏదో ఒక 100 కిలోమీటర్లోనో 200 కిలోమీటర్లోనో 300 కిలోమీటర్లో ఉన్నటువంటి ఏరియాస్లో ఎవడు న్యూక్లియర్ వెపన్స్ అనేది యూజ్ చేసుకోరు. బేసికల్గా మనం చూస్తే ఒక న్యూక్లియర్ వెపన్ని మనం మన దేశం నుంచి జనరల్గా శత్రు దేశాల పైన లాంచ్ చేయాలనుకుంటున్నాం. అవి కొంతవరకు లాంగ్ డిస్టెన్సెస్ మూవ్ అవ్వగలగాలి క్లియర్గా మనం చూస్తే. సో ఈ న్యూక్లియర్ వార్హెడ్స్ని జనరల్గా యూజ్ చేసుకోవాలంటే కొంతవరకు వాటి రేంజెస్ అనేది ఎక్కువగా ఉండాలి. ఇలాంటివి యూజ్ అవుతాయి బ్యాలిస్టిక్ మిజైల్స్. ఇలా క్యారీ చేస్తే క్లియర్గా మనం చూస్తే అది క్యారీ చేస్తూ ఇలా అది ఒక ఏరియాలో టార్గెట్ చేసేటప్పుడు ఈ మొత్తం మీద ఈ సరౌండింగ్ ఏరియాలో ఒక రేడియస్లో మొత్తం ఆ రేడియస్ మొత్తం కవర్ అయ్యేటట్లు క్లియర్గా మనకి దాని డిజైన్లో ఉంటుంది. స్ప్లిట్ అవుతూ కిందికి వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎక్స్ప్లోజివ్స్ బేసికల్గా. సో ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ని కూడా మనం బ్యాలిస్టిక్ మిజైల్స్లో జనరల్గా ప్లేస్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తున్నా. ఇదొక ఇంపార్టెంట్ ప్రాపర్టీ. సో అదేవిధంగా దీని రేంజెస్ని బేస్ చేసుకొని మనం మాట్లాడితే చూడండి, ఇంటర్ కాంటినెంటల్, ఓకే, దీన్ని చూస్తే షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్స్ అనొచ్చు, మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్స్, లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్స్, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్, ఇలాంటి పేర్లతో వీటిని మనం ఇండికేట్ చేయొచ్చు ఫ్రెండ్స్ క్లియర్లీ. సో నీకు ఎగ్జాంపుల్స్ మీకు ఇప్పటికీ గుర్తు రావాలి. మనం తయారు చేసుకున్నటువంటి, ఓకే, క్లియర్గా అగ్ని వేరియంట్స్, అగ్నిలో మనకి 6th వేరియంట్ వరకు, ఓకే, అగ్ని 5th వేరియంట్ కాడి నుంచి తర్వాత ఉండేటవన్నీ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఖండాంతర క్షిపణులు, ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణులు. సో 5,500 కిలోమీటర్ల కంటే ఎక్కువ డిస్టెన్స్ అనేది మూవ్ అవ్వగలగాలి. సో వాటినే మనం ఖండాంతర బ్యాలిస్టిక్ మిజైల్స్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా మనం చూస్తే. సో ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్, దీని కిందకి ఎగ్జాంపుల్స్ నేను రాస్తున్నా చూడండి. ఒక అగ్ని వేరియంట్స్, ఆ ప్రోగ్రామ్ కిందకే మనం డెవలప్ చేసాం. ఓకే, పైన నేను రాశా కదా ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో అదేవిధంగా పృథ్వీ వేరియంట్స్, ఓకే, అగ్నిలో 1 కా నుంచి 6 వరకు అనుకోండి, నో ప్రాబ్లం క్లియర్గా. పృథ్వీలో 1, 2, 3 ఇలాంటివన్నీ క్లియర్గా మనం చూస్తే బ్యాలిస్టిక్ మిజైల్స్ కిందకి ఎగ్జాంపుల్స్ అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ క్లియర్లీ. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా, ఓకే, ఇదంతా ఏంటి బ్యాలిస్టిక్ క్షిపణులకు ఉండేటువంటి ఓకే ముఖ్యమైనటువంటి ప్రాపర్టీస్. మీకు ఇంకా ప్రాక్టికల్గా వీటిని చూడాలంటే డయాగ్రామ్ చూడండి ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఇక్కడ నుంచి జస్ట్ ఇది నేను ఇందాకే చెప్పా, ఒక నార్మల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మాదిరి స్టేజెస్ మాదిరి ఇది డిజైన్ చేస్తారని నేను చెప్పుకున్నాను క్లియర్గా. ఇలా డిజైన్ చేసినప్పుడు ఇది మాక్సిమం హైట్కి రీచ్ అయిన తర్వాత, ఓకే, అక్కడ ఉన్నటువంటి ఎక్స్ప్లోజివ్స్ అనేది ఇలా స్ప్లిట్ అయిపోతూ మొత్తం ఈ ఏరియా మొత్తం టార్గెట్ చేసే విధంగా, ఇక్కడ కింద ఉన్నటువంటి ఏరియాను మొత్తం టార్గెట్ చేసే విధంగా వీటిని డిజైన్ చేయొచ్చు అంటున్నాను క్లియర్గా ఈ డయాగ్రామ్లో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే, బట్ ఇక్కడ చూడండి నెక్స్ట్ మళ్ళీ దెన్ వాట్ అబౌట్ క్రూయిజ్ మిజైల్స్. బేసికల్గా క్రూయిజ్ మిజైల్స్ అనేది జనరల్గా చూడండి ఇలా మనం ఇమాజిన్ చేసుకుంటే క్లియర్గా ఇలా ఒకే ఒక ఫిక్స్డ్ పాత్లో బేసికల్గా లో హైట్స్లో అది మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ స్టార్ట్ అవుతే స్టార్టింగ్ పాయింట్ అంటున్నాం, ఎండ్ పాయింట్ అంటున్నాం క్లియర్గా. ఓకే, ఇక్కడ చూడండి ఈ మాక్సిమం హైట్కి రీచ్ అయిన తర్వాత అది గ్రావిటీని బేస్ చేసుకొని, అఫ్ కోర్స్ ఇది గ్రావిటీని బేస్ చేసుకొని మూవ్ అవుతుంది అంటున్నాం. ఎందుకంటే జస్ట్ లైక్
శాటిలైట్ని మనం లాంచ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పిఎస్ఎల్వి చూడండి ఆ 4 స్టేజెస్ అనేది విడిపోతూ పోతుంటాయి బేసికల్గా. సో ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఆ శాటిలైట్ని ప్లేస్ చేసిన తర్వాత అవన్నీ డెబ్రీస్ కిందకి పడిపోతూ ఉంటాయి బేసికల్గా మనం చూస్తే. ఇది కూడా అంతే, మ్యాక్సిమం హైట్కి రీచ్ అయిన తర్వాత ఇంకా అదంతా గ్రావిటీ చూసుకుంటుంది క్లియర్గా మనం చూస్తే. బట్ ఇలా ఇక్కడ మాత్రం అలా ఉండదు. ఇక్కడ స్టార్టింగ్ కానించి ఎండ్ వరకు ఇంజన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. లోపల ఉన్నటువంటి ఆ క్రూయిజ్ మిసైల్లో ఉన్నటువంటి ఇంజన్ అనేది కంటిన్యూగా వర్క్ అవుతూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు, స్టార్టింగ్ కార్ నుంచి ఎండ్ వరకు. ఇవి జనరల్గా లోయర్ హైట్స్లో మూవ్ అవుతూ ఉంటాయి. సో వీటికి యాక్చువల్గా ప్రెసిషన్ అనేది చాలా షార్ప్గా ఉంది. ఫిక్స్డ్ టార్గెట్స్ ఇమీడియట్గా మనం ఏదన్నా మన సరౌండింగ్లో సో శత్రు దేశానికి సంబంధించినటువంటి ఒక టెర్రరిస్ట్ గ్రూప్స్ ఎక్కడన్నా ఇలా ఫామ్ అయినాయి అనుకోండి, జమ్మూ కాశ్మీర్లోనే బయట బేసికల్గా మనం చూస్తే POK పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఇలా మన దేశాన్ని టార్గెట్ చేస్తూ ఏదన్నా ఒక టెర్రరిస్ట్ గ్రూప్ అక్కడ ఉందనుకోండి, సో వాళ్ళని ఐడెంటిఫై చేస్తానే వాళ్ళు అసలు కోలుకునే లోపల ఇమీడియట్గా వాళ్ళని దెబ్బతీయాలి. అప్పుడు మనకి ఇలాంటివి యూజ్ అవుతాయి. క్లియర్గా వాళ్ళ టార్గెట్ని ఎక్కడైతే వాళ్ళు దాక్కొని ఉన్నారో ఆ టార్గెట్ని రీచ్ అయ్యే విధంగా ఇవి పనికొస్తాయని మనం చెప్పుకోవచ్చు. షార్ట్ పీరియడ్లో హై స్పీడ్స్లో మూవ్ అవుతూ ఉంటాయి చూడండి. షార్ట్ పీరియడ్లో తక్కువ కాల సమయంలో హై స్పీడ్స్లో ఎక్కువ వేగంతో ఈ మూవ్ అయ్యేటువంటి ప్రాపర్టీ వాటికి ఉన్నాయి బేసికల్గా క్రూయిజ్ మిసైల్స్ మనం చూస్తే. లోయర్ హైట్స్లో అంటున్నాం క్లియర్గా మనం చూస్తే. పైగా ఇక్కడ చూడండి, ఇది ఏమనుకుంటున్నాం, ఇక్కడ యాక్చువల్గా గ్రావిటీకి దీనికి సంబంధం లేదు. గ్రావిటీ అనేది ఇక్కడ రోల్ ప్లే చేయదు, ఇక్కడ మాత్రమే రోల్ ప్లే చేస్తుంది అంటున్నాం. బట్ ఇక్కడ నేను అంటున్నా కదా, సో లాంచ్ అయిన తర్వాత అది మొత్తం మీద ఫైనల్గా అది డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు ఒకసారి బటన్ ఆన్ చేస్తే క్లియర్గా ఇంజిన్ అనేది ఆన్లో ఉంటుంది బేసికల్గా. ఈ క్రూయిజ్ వెహికల్స్ అనేది కూడా మనం చూస్తుంటాం. క్రూయిజ్ ఆప్షన్ అనేది కూడా మనం యూజ్ చేసేటువంటి కొన్ని అడ్వాన్స్డ్ కార్స్లో మనం చూస్తుంటాం. క్రూయిజ్ బటన్ కనుక మీరు నొక్కారనుకోండి, అక్కడ 100 కిలోమీటర్ల స్పీడ్తో మీరు మూవ్ అవ్వాలనుకుంటున్నారు కాన్స్టెంట్గా. సో మీరేమి కింద ఉన్నటువంటి బ్రేక్ ఎక్సిలేటర్ ఇలాంటివి మీరు యూజ్ చేయకుండానే క్లియర్గా సో ఆటోమేటికల్గా 100 km/h స్పీడ్తో అది మూవ్ అవుతూనే ఉండాలి. మీరు ఏం గమ్మ కూర్చొని ఉండొచ్చు క్లియర్గా మనం చూస్తే. అప్పుడు కనుక మీరు క్రూయిజ్ బటన్ ఆన్ చేసి అలా పెట్టారనుకోండి, ఆ స్పీడ్లో అలా పెట్టేశారు, మీరు గమ్మగా మీ కాళ్ళు 2 కింద పెట్టుకున్నా కూడా మీ వెహికల్ అనేది కాన్స్టెంట్గా 100 km/h స్పీడ్తో అలా మూవ్ అవుతుంటుంది. క్రూయిజ్ షిప్స్ అనేది మీరు చూస్తూ ఉంటారు, లగ్జరీ షిప్స్ మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది. సముద్రాల్లో కొన్ని లగ్జరీ షిప్స్ అనేది ఉంటాయి బేసికల్గా మనం చూస్తే. సో అవి ఈ దేశం నుంచి ఆ దేశానికి మూవ్ అవ్వడానికి దాదాపుగా అందులో కనుక మనం ఎక్కామనుకోండి 50,000 1,00,000 టికెట్ ఉంటుంది బేసికల్గా. ఒక వారం రోజులు అదే షిప్లో మనం ప్రయాణించవచ్చు. అది కాన్స్టెంట్ స్పీడ్తో అలా 40 km/h స్పీడ్తో అలా మూవ్ అవుతూ ఉంటుంది. జనరల్గా క్రూయిజ్ స్పీడ్ అంటే అలా మనం చెప్పొచ్చు. బట్ ఇది కూడా అంతే, కాన్స్టెంట్ స్పీడ్స్తో హై స్పీడ్స్తో ఇచ్చినటువంటి లక్ష్యాన్ని షార్ప్గా రీచ్ అయ్యేటువంటి ప్రాపర్టీస్ వీటికి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎనీహౌ దీనికి గ్రావిటీకి ఏం సంబంధం లేదని మనం చెప్పుకోవచ్చు. పైగా ఇది లోయర్ హైట్స్లో మూవ్ అవుతుందని మనం చెప్తున్నాం. దీని డిజైన్లో మాత్రం మనకి దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే మెయిన్ ఇక్కడ ప్రధానంగా ఒక టర్బో జెట్ వర్షన్స్ అంటున్నాం. టర్బో జెట్ నేనేం చెప్తున్నా అంటే ఇవన్నీ ఎలా పనిచేస్తాయి అంటే ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్స్. ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ ఈ పదం చాలా చాలా ఇంపార్టెంట్. అట్మాస్ఫియర్ నుంచి ఆక్సిజన్ని ఇవి తీసుకుంటూ ఉంటాయి చూడండి. అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ లోపల దాని ఇంజన్కి అవసరమైనటువంటి ఫ్యూయల్ని సో ఆ ఫ్యూయల్ని మండించడానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ని అట్మాస్ఫియర్ నుంచి తీసుకుంటూ ఉంటే లోపల మనం సిలిండర్స్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. వాటినే మనం ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ అనొచ్చు. అందులో ఒక బేసిక్ వర్షన్ టర్బోజెట్. మీకు తెలిసే ఉంటుంది, టర్బోజెట్ ఇంజన్ అనేది ఒక బేసిక్ వర్షన్. దానికంటే అడ్వాన్స్డ్ వర్షన్స్ మనకి రామ్ జెట్ ఇంజన్స్ అనొచ్చు. రామ్ జెట్ ఇంజన్స్ మనకి బ్రహ్మోస్ మిసైల్స్లో ఇది యూజ్ చేస్తున్నాం. అదేవిధంగా దీనికంటే ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్ మనం చూస్తే స్క్రామ్ జెట్ ఇంజన్. స్క్రామ్ జెట్ ఇంజన్ అంటున్నాం, స్క్రామ్ జెట్ ఇంజన్. సో ఇలాంటివి యూజ్ చేయడం వల్ల దీనికి వచ్చేటువంటి స్పెషాలిటీ ఏంటంటే స్క్రామ్ జెట్ ఇంజన్ని ప్రయోగించడం ద్వారా ఇవి హైపర్ సోనిక్ స్పీడ్స్తో మూవ్ అవుతాయి. హైపర్ సోనిక్ స్పీడ్స్ దాని గురించి ఆ టర్మ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైపర్ సోనిక్ వేగం అంటున్నాం. ఇది అనుకోండి సూపర్ సోనిక్ వేగాన్ని క్రియేట్ చేస్తాయి. సూపర్ సోనిక్, ఇక్కడ సోనిక్ అంటే ధ్వని వేగం అనేది గమనించాలి క్లియర్గా. సో టర్బోజెట్ అనేది ఒక బేసిక్ వర్షన్, ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్స్లో ఒక బేసిక్ వర్షన్. క్రూయిజ్ మిసైల్స్ డిజైన్లో జనరల్గా ఇలాంటివి కీ రోల్ ప్లే చేస్తుంటాయని మనం చెప్పుకోవచ్చు. సో ఇంకా మనకి ఎగ్జాంపుల్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనం బ్రహ్మోస్ అనేది ఒకటి చెప్పొచ్చు. బ్రహ్మోస్ బ్రహ్మోస్ 1, బ్రహ్మోస్ 2.
అఫ్ కోర్స్ నిర్భయ్, మన ఇండియాలో డెవలప్ చేసుకున్నటువంటి నిర్భయ్. ఓకే, ఈ బ్రహ్మోస్ అనేది బేసికల్గా బ్రహ్మోస్ 1 అనేది సూపర్ సోనిక్ క్రూయిజ్ మిజైల్ అని మనం చెప్పాలి. సూపర్ సోనిక్ క్రూయిజ్ మిజైల్. బ్రహ్మోస్ 2 అనేది కొంతవరకు హైపర్ సోనిక్ క్రూయిజ్ మిజైల్ అని మనం చెప్పుకోవచ్చు. బట్ నిర్భయ్ అనేది మాత్రం సబ్సోనిక్ క్రూయిజ్ మిజైల్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఓకే, ఇది ఒక బేసిక్ క్లాసిఫికేషన్ ఫ్రెండ్స్. బ్యాలిస్టిక్ మిజైల్స్కి క్రూయిజ్ మిజైల్స్కి డిఫరెన్స్ ఏంటనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. మీకు బుక్కులో ఎతికినా కూడా నేను చెప్పినటువంటి డిఫరెన్సెస్ అనేది అక్కడక్కడ రాసి ఉంటాయి, కానీ ఇలా కంపారిటివ్గా మీరు చూడరు బేసికల్గా. ఎనీకో నేను చెప్పినటువంటి పాయింట్స్ని మీరు రిమెంబర్ చేసుకునే దానికి ట్రై చేయండి. ఎగ్జాంపుల్స్ కూడా నేను